తక్కువ సమయం లోపల పాకిస్తాన్ మెడల్ వంచినటువంటి భారతీయ వైమానిక దళానికి బాసటగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల భారతదేశంలోని ప్రతి పౌరుడు ఈరోజు తిరంగా పట్టుకొని యాత్ర చేస్తూ ఉన్నారు. భారత సైనిక దళాలకు మేము మద్దతుగా ఉన్నాం. మీరు పోట్లాడండి, 140 కోట్ల జనాభా మీ వెంటే ఉన్నదని చెప్పి ఈరోజు భారత ప్రతి పౌరుడు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామం లోపల తిరంగా జెండా పట్టుకొని యాత్రలు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. ఇంత జరిగి మనము గొప్ప పేరు ప్రతిష్టలు ప్రపంచం లోపల సాధిస్తూ ఉంటే పాపం మా పప్పు సారు, ఆయన పేరేంది, రాహుల్ గాంధీ, మా పప్పు సారుకు పాపం రాహుల్ గాంధీ ఆయనకు ఈ మన విజయం కనబడతలేదు. మన విమానాలు ఎన్ని కూలిపోయినాయి, మన సైనికులు ఇద్దరు చచ్చిపోయినారు. నీకు అవసరమానే? మేము దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి ఎంతోమంది సైనికులు ఇక్కడ ఉన్నారు. నీ సానుభూతి అలా అడుగుతలేరు. నువ్వు ఈ భారతదేశానికి బాసటగా నిలవాల్సినటువంటి సమయం లోపల దేశ ద్రోహం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మల్లికార్జున్ ఖర్గే ఒక మాట మాట్లాడతాడు, రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడతాడు. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూరు ఆశించిన లక్ష్యాలు నెరవేర్చలేదు. నువ్వేమో తెలంగాణలో ఉన్నోనికి జీతాలు ఇచ్చేందుకు నన్ను ఓసుక తినమని అడుగుతాను. నీకు భారతదేశం ఆపరేషన్ సింధూరు మీద మాట్లాడేటువంటి నైతిక విలువ ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. జీతాలు పెంచవా అంటే నన్ను ఓసుకొని తినమంటాను. దేశంలో ఉన్నటువంటి ఎంతమంది ప్రాణత్యాగాలు చేసి ఆపరేషన్ సింధూర్ని ఎలా సక్సెస్ చేసిండ్రు, ఆ విషయాన్ని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా? మీకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా కూడా కనబడటానికి చూడటానికి తిరంగా యాత్రలు చేసుడు కాదు, మీ యొక్క మనసులు మార్చుకోండి. భారతదేశానికి బాసటగా నిలవండి, భారత పౌరులకు బాసటగా నిలవండి. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, భారతదేశం లోపల ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బాసటగా నిలిచి మరి పాకిస్తాన్, తుర్కమిస్తాన్, ఇంకేదోస్తాన్ ఎవడు తోక జాడించినా వాళ్ళ తోకలు గరిచడానికి మీరు సహకరించారు తప్ప మీరు తిక్క మాటలు మాట్లాడితే మళ్ళా వచ్చే ఎలక్షన్లలో ప్రజలు మీ తోకలు కట్ చేసి మళ్ళీ ఇంటికి పంపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై.